అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్షేత్రస్థాయి సమస్యలు గాంధీ జయంతిన చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర గణతంత్ర దినోత్సవానికి 117 రోజులు పూర్తి చేసుకుంది. ఓ పక్క తీవ్ర కాలునొప్పితో బాధపడుతూ సామాన్యుడికి భరోసానిచ్చేలా ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పరిటాలలో ఏర్పాటు చేసిన 117 అడుగుల పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరించారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విరామం మెరుగగా కొనసాగించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర శనివారం 117 రోజులు పూర్తి చేసుకోనుంది. గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా మొదలైన పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనం పలికారు. కదం కదం కలిపి కలిసి నడిచారు. పాదయాత్ర వెంబడి పల్లెల్లో కార్మికులు, మహిళా సంఘాలు, కుల వృత్తులను కలిసిన బాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. పత్తి, చెరుకు రైతు కష్టాలను తెలుసుకునేందుకు పంట చేనుల్లోకి వెళ్లారు. సామాన్యుడికి సైతం అండగా ఉండేలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్న బాబు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ పథకం దస్త్రంపైనే తొలి సంతకమని స్పష్టం చేశారు. మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల నిషేధంపైనేనంటూ భరోసానిచ్చారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని, మద్యం, ఇసుక, గనుల మాఫియాలు తయారయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో పేరుకున్న అవినీతి నిర్మూలన కోసం ప్రత్యేక వ్యవస్థనే తీసుకొస్తామని కృష్ణా జిల్లాలో బాబు ప్రకటించారు. ఒక ఎక్కడికక్కడ ప్రజల్లో రావడం, అదే మరొక అధికారం చేస్తున్న వెంటనే ఈ అవినీతి పైన కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవ్వడం, ప్రత్యేకమైన చట్టం తీసుకురావడం, ఆ చట్టంలో తొలి సమావేశంలోనే ఆ చట్టాన్ని ఆమోదించడం, అదే మాదిరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కూడా పెట్టే జడ్జిల్ని ఒక నీతి, నిజాయితీ, ఇంటిగ్రిటీ వ్యక్తులు పెట్టడం, ఇలాంటి వాటి పెట్టి ఎవరైనా ఎంత గొప్పవారైనా ఏ పార్టీ వారైనా సరే అవినీతి పరిమితే వాళ్ళ ప్రజలు తీసుకొని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఓ పక్క కాలినొప్పిని పంటి బిగున భరిస్తూ బాబు అలుపెరగని పాదయాత్ర చేశారు. వివిధ జిల్లాల్లో 117 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర 103 మండలాలు, 827 గ్రామాల గుండా 1855 కిలోమీటర్ల మేర సాగింది. 117వ రోజు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పరిటాలలో 117 అడుగుల పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. చంద్రబాబు నాయుడు నేను, దేశ సమగ్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలనకు ఆటంకంగా మారిన అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు రాజీ లేని పోరాటం చేస్తాను. భారతదేశ సంపదను విదేశాలకు తరలి వెళ్లకుండా కాపాడి ఇప్పటికే సరిహద్దులు దాటిన లక్షల కోట్ల సంపదను తిరిగి మాతృదేశానికి తీసుకొచ్చే దిశగా ఉద్యమిస్తాను. ఆ సంపదను పేదలకు అందే విధంగా కృషి చేస్తాను. నేర ప్రవృత్తి, ధన ప్రభావం నుంచి భారత జాతికి విముక్తి కల్పిస్తానని లంచగొండితనం రూపుమాపుతానని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల దోపిడీని ప్రతిఘటిస్తానని శాంతి సౌభాగ్యాలతో కూడిన దేశాభివృద్ధికి తోడ్పడతానని సర్వవర్గ సంక్షేమానికి ఆదర్శ సమాజ నిర్మాణానికి చేయూత అందిస్తానని మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించే దిశగా అవినీతి రహిత సమ సమాజ పునరుద్ధరణకు కృషి చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. అలు పెరగకుండా సాగుతున్న పాదయాత్రకు వయసు, ఆరోగ్యం దృష్ట్యా విరామం ఇవ్వాలంటూ
పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాయి. వైద్యుల సలహా సూచనల మేరకే తదుపరి నిర్ణయం ఉంటుందన్న బాబు ఇవాళ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. నాయకులెవరూ బాబును కలవడానికి రావద్దని పార్టీ వర్గాలు తెలిపాయి.